వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ర్యాన్సీ 121 క్రియేటర్స్. మీ బ్యూటిఫుల్ కొటేషన్స్ అండ్ మోటివేషన్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా వీడియో చూస్తున్నవారు, నాకు ఆదరిస్తున్నవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త మోటివేషనల్ కొటేషన్స్ అండ్ వీడియో స్టోరీస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడడానికి. సో ఈరోజు అయితే మీరు చూసారు కదా తమ్ముళ్ళు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇది స్టోరీ అనమాట. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ సో బ్యూటిఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా కంప్లీట్గా మొత్తం చూడండి, అప్పుడు అర్థమవుతాయి. నేను చేసేటువంటి ప్రతి ఒక్క మోటివేషనల్ స్టోరీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉపయోగపడేదే. ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. చూడండి, మీకే ఉపయోగపడుతుంది. అది బిజినెస్ కావచ్చు, స్టడీ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఎనీబి ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. సో ఈరోజు అయితే మనం స్టోరీ చూద్దాం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. దీనికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు చెప్తాను నేను. ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న భూమి, ఒక గేదె, భార్య లక్ష్మి, కుమార్తె గౌరీ అను వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అన్నమాట ఉండేవారు. తను కష్టపడిన పొలంలో పంట బాగా రావడం లేదని కంగారు పడేవాడు. ఎంత కష్టపడిన పొలంలో పంట రావడంలో కంగారు పడేవాడు. ఒకరోజు భయంకరమైన వర్షం కురిసింది. దాంతో అతని పంట పూర్తిగా నాశనం అయిపోయింది. రామయ్య అసహాయంగా అయ్యాడు. సో పంటలు బాగా పండుతాయని చెప్పేసి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే భయంకరమైన కుంభ వర్షం కురిసిందనమాట. వర్షం కురవడంతో ఏమైంది, తన పంట మొత్తం నాశనం అయిపోయింది. సో అప్పుడు రామయ్యనే నిస్సహాయంగా సహాయం లేని స్థితిలో ఉండిపోయిండు. అది జరిగిందనమాట. ఆ బాధలో ఊర్లోని పెద్దవారైన వెంకటయ్య గారి దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెప్పాడు. వెంకటయ్య గారు ఓ స్మితం చిందిస్తూ ఇలా అన్నారు. అయితే ఏం చేసినట్టు ఆ ఊరు పెద్ద మనిషి దగ్గర పోయి ఇలా జరిగింది, నా బాధ ఇదా అని చెప్పేసి అతనికి చెప్పుకున్నాడు. అతను ఏం చేసిండు, దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తున్నాడు. అతను ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. రామయ్య, జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ అవి నిలిచిపోవు. జీవితంలో మనకు సమస్యలు రావడం సహజం, కానీ అవి ఎప్పుడు నిలిచిపోవు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. సహనం, ప్రయత్నం, విశ్వాసం ఉంటే అన్నీ సులభం అవుతాయని చెప్పేసి అతనికి చెప్పిండు, ఆ రైతుకి చెప్పిండు. ఏంటి, జీవితాలు ప్రతి ఒక్కరి కష్టాలు వస్తాయి, బట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వాటిని నిలదొక్కుకోవాలి, వాటికి ప్రతిఘటించాలి. అంటే దానికి మనం ఏం చేయాలి, సహనము, ప్రయత్నము, విశ్వాసం ఇవన్నీ అనుకో. సహనం పాటించాలి, ప్రయత్నం చేయాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం నిలదొక్కుని ఎదుర్కోగలుగుతాం. సులభం అవుతాయి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా అని చెప్పిండు అనమాట. ఈ మాటలు విన్న రామయ్య కొత్త ధైర్యాన్ని పొందాడు. అతను ఊరికి వెళ్ళి కొత్త మార్గాలు వెతికాడు. ఒకరోజు తన పొలంలో మట్టిలో ఏదో వెలుగుతున్నట్లు కనిపించింది. అది తవ్వి చూస్తే ఒక పాత నాణెం లభించింది. ఊర్లో పెద్దలకు చూపితే అది ఒక పురాతన ముద్రావళిగా తెలిసింది. అయితే అతను పొలం దున్నుతా ఉంటే ఏం చేసాడు, మాటలు రైతు ఇంటికి వెళ్ళిపోయిండు, ధైర్యం తెచ్చుకున్నాడు, మంచిగా ఉన్నాడు. కొత్త మార్గాలు దీనికి ఇలా పంటలు ఏ విధంగా పంచాలి, కొత్త కొత్త మార్గాలు వెతికిండు. ఒకరోజు తన పొలంలో మట్టిలో ఏదో వెలుగుతున్నట్టుగా కనిపించింది అనమాట. సో దానిని తవ్వి బయటకు తీసిండు. ఒక నాణెం లెక్క కనిపించింది. తనకు అర్థం కాక ఊర్లోకి తీసుకుని ఒక పెద్ద మనిషికి చూపెట్టిండు అనమాట. చూపిస్తే అతను ఏం చెప్పిండంటే ఇది పురాతనటువంటి ముద్ర వలిగా అతను చెప్పిండంట. పురాతన ముద్ర ఇది ఒకటి అని చెప్పేసి చెప్పేసిండు. ఈ విషయం రాజధానికి చేరింది. ప్రభుత్వం వచ్చి ఆ నేలను పరిశీలించి రామయ్యకు మంచి నష్టపరిహారం ఇచ్చింది. అయితే ఇది ఆ రాజ్యంలో నోట వాళ్ళకి తెలిసిపోయింది. ప్రభుత్వం దాకా పోయి వాళ్ళు ఏం చేశారంటే ఇదేందో పురాతన వస్తువులు ఏమి వెళ్తాయని చెప్పేసి వచ్చి టెస్ట్ చేసినట్టున్నారు. ఆ రామయ్యకి మంచి నష్టపరిహారం ఇచ్చింది. అంతేకాదు అతని పొలాన్ని పురాతన సంపదగా గుర్తించి పరిరక్షించింది. పొలాన్ని పురాతన సంపదగా సంపదను పరిరక్షించి దానికి ఏం చేశారు వాళ్ళు, ఇది పురాతన సంపద గుర్తించి దాన్ని పరిరక్షించారు అనమాట. ఆ పొలాన్ని కూడా రామయ్య అప్పుడు సంతోషంగా బాగుపడే జీవితం గడుపుతున్నాడు. సో అతనికి అనేది అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చేసింది దాని ద్వారా కూడా. అప్పుడు ఏం చేసిన తన పొలాన్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ కథ నేర్పే మార్గం ఏంటంటే మనకు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి, భయపడకూడదు. మన శ్రమ, మన నమ్మకం, పట్టుదలతో పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఏ సమస్య అయినా మనం ఫస్ట్ భయపడొద్దు, ఎదుర్కోవాలి, ప్రయత్నం చేయాలి, మన మీద మనం నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే ఎలాంటి సమస్యనైనా మనం తప్పకుండా ఎదుర్కోగలుగుతాం, పరిష్కారం కూడా దొరుకుతుంది, సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ స్టోరీ వీడియో నచ్చితే మీకు 100% లైక్ చేయండి. నాకు 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియో స్టోరీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్.